ఇగో నువ్వే, మీరు కూడా సోషల్ వెల్ఫేర్ చదువుకున్నారు. నేను కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు మీరు జడ్పీ చైర్మన్. ఇగో మీరు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నారు. మీలాగనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువకుడు మన షూస్ అని ఒక ఇండస్ట్రీస్ పెట్టుకొని, సార్ నాకు కూడా షూ ఇవ్వండి అని అంటే ఈయన రాసిండు. ఎవరు? లక్ష్మణ్ కుమార్ గారు. ఏం రాశారు? ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, కన్సిడర్ అండ్ డూ ద నీడ్ఫుల్ అని చెప్పి రాసిండ్రు. మరి మీ కింద ఉండే డిపార్ట్మెంటు, మీరు ఏ సామాజిక వర్గాల నుంచి వచ్చిండ్రో, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చొరవ వల్ల అయితే మీరు ఆ త్యాగం వల్ల అయితే మీరు ఈ స్థాయికి వచ్చిండ్రో, అదేవిధంగా ఒక విద్యార్థి ఒక ఇండస్ట్రీ పెట్టుకొని మీ దగ్గరికి, శ్రీధర్ బాబు దగ్గరికి చెప్పులు అరిగేలా తిరిగితే అతన్ని ఇలా మీరు ఎంట్రీ కూడా చేయనిస్తలేరు. మరి షూ టెండర్ ఎవరికి పోయింది? ఇంకో చింతామణి పార్శ్వనాథ్. మరి ఆయన రమేష్ జైన్ ఏమైనా చెప్పులు కుడతాడా? ఆయన ఏమైనా చర్మకారుడా? ఆయనకు లిడ్ క్యాప్లు ఎట్లు ఇచ్చిండు మీరు? ఆయన చర్మకారుడా? ఆయన ఎప్పుడైనా తోలు కోసిండా? మరి ఏ బేసిస్ మీద ఆయన అలో చేస్తలేరు మీరు? దీనికి ఆన్సర్ లేదు. ఇదంతా ఏంటంటే వీళ్ళకు డబ్బులు కావాలి, కుల్లా గన్నీ బ్యాగ్లలో మోసుకపోయి పెట్టాలి. ఇవాళ మేము మళ్ళీ చెప్తున్నాం. ఇక మన ఇక్కడ నా పక్కనే ఉన్నాడు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు. గెల్లు శ్రీనివాస్ అయితే ఆల్మోస్ట్ జైలు పోయాడు ఈ విషయంలో. మా అప్పుడు బెడ్లు 8,500 రూపాయలకు ఒక బెడ్ కొనేవాళ్ళం, డబుల్ బెడ్, బంకర్ బెడ్లు. అదేవిధంగా డ్యూయల్ డెస్క్లు 8,000 నుంచి 9,000 దాకా కొనేవాళ్ళం. ఇవాళ వీళ్ళు 33,000 రూపాయలు ఒక బెంచ్ అండ్ బంకర్ బెడ్ 33,000 రూపాయలు ఒక్కొక్కటి కేజీబీ వీళ్ళు పోరాటం చేసిండ్రు. 33,000 రూపాయలు. ఎవరంటే దీనికి జయవీర్ రెడ్డి ఉన్నాడు. ఎవడా జయవీర్ రెడ్డి నాకైతే తెలియదు. రేపు వీళ్ళందరి కోసం ఒక స్పెషల్ బ్యారక్, అద్భుతమైన బ్యారక్ ఒకటి నిర్మిస్తాం. అండా సెల్, ఒక్కొక్కరికి అండా సెల్ పెట్టి మీ అందరికి కూడా రాజ్యాంగబద్ధంగా మీరు అండా సెల్లో మంచిగా పనిచేయబోతున్నారు బిడ్డ, రెడీగా ఉండండి. సో ఇంకా అదేవిధంగా టీఎస్ఎండిసి అంటే తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దానికి రోగులకు, ఆసుపత్రి రోగులకు కావాల్సిన మంచాలు కూడా తెలంగాణ నుంచి తీసుకోవడం లేదు. ఏం తెలంగాణలో అంటే ఎందుకంత కోపం రేవంత్ రెడ్డి గారు మీకు? ఆంధ్ర మీరు ఎంత చంద్రబాబు నాయుడు శిష్యుడైతే మాత్రం, ఎంత చంద్రబాబు నాయుడు ఏజెంట్ అయితే మాత్రం తెలంగాణలో అంటే ఏందా అంత కోపము? జై తెలంగాణ మీరు. తెలంగాణ మీ అయ్యే జాగిరా అంటోకేమో మీరు హరిహర వీరమల్లు సినిమాకేమో స్పెషల్ జీవోలు ఇస్తారు. తెలంగాణ బిడ్డలు కష్టమో నష్టమో చేసి వాళ్ళు ఇండస్ట్రియల్ పార్కులలో వాళ్ళు వస్తువులు ప్రొడ్యూస్ చేసి మాకు మార్కెట్ చూపేయండి అంటే మీరు తీసుకుపోయి మఫత్లాల్ గారికి ఎట్లా ఇస్తారండి? నాకు అర్థంగా. ఎవడి మఫత్లాల్ అసలు? ఎవడి చింతామణి పార్శ్వనాథ్? ఎక్కడ పోయిన తెలంగాణ బిడ్డలు ఎవరు లేరా? ఇంత ఘోరం, ఇంత అన్యాయం ఏం చేసినాం? మీరు మహబూబ్నగర్లో ఏమన్నారు? ఓ ఇది మాదిగోళ్ళ జిల్లా అన్నారు. మరి మాదిగ సమాజం నుంచే కదా వచ్చిండు. మరి ఎందుకు ఆ మాదిగోళ్ళకి ఇస్తలేరు మీరు? ఆ లిడ్ క్యాప్లో ఏమంటారు రమేష్ జైన్కి ఏం పని? ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి హరీష్ రావు గారిని విమర్శిస్తారు, కేసీఆర్ గారిని విమర్శిస్తారు. మీ మొహాలకు అసలు ఇది మీకు ఏం చదువు, అంకెకు సంఖ్యకు తేడా తెలియని వాళ్ళు మీరు వచ్చి ఏం విమర్శిస్తారు? అందుకొరకు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఈ కుంభకోణం అనేది చాలా మామూలు కుంభకోణం కాదు, పిల్లల జీవితాలను నాశనం చేసే కుంభకోణం. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. మైనార్ బాలికల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది, అత్యంత ఘోరంగా ఉన్నది. వాళ్ళు బిక్కు అనుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఇలా వాళ్ళ మీద అఘాయిత్యం చేసిన దుర్మార్గులకు శిక్ష పడుతుందో పడదో అన్న భయాందోళనలో ఉన్న తెలంగాణ ప్రజానీకానికి మరొకసారి అశనిపాతంలాగా ఇలా మళ్ళొక న్యూసు. గురుకులాల్లో టెండరు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకునే పని మీరు చేయకండి రేవంత్ రెడ్డి గారు. చరిత్రహీనుడిగా మిగిలిపోతారు మీరు. హిట్లర్ కాదు, హిట్లర్ కన్నా ఘోరమైన చరిత్రహీనుడిగా మిగిలిపోతారు అనేది మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్తూ దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీకు ఎలాంటి ఆధారాలు కావాలన్నా మేము ఆధారాలతో వస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చేద్దాం. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర చేద్దాం. వీరనారి
చిట్యాల ఎల్లమ్మ గారి విగ్రహం దగ్గర చేద్దామా చేద్దాం, బెల్లి లలితక్క విగ్రహం దగ్గర చేద్దామా చేద్దాం, పండుగల సాయన్న విగ్రహం దగ్గర చేద్దామా చేద్దాం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం దగ్గర చేద్దామా చేద్దాం, ఎక్కడ చెప్తే అక్కడ, మీరు ఎక్కడంటే అక్కడ అమరవీరుల దగ్గర చేద్దామా చేద్దాం. కానీ ఆధారాలతో రండి. వీళ్ళ చదువురాని అంకెకు సంఖ్యకు తేడా తెలియని వాళ్ళని తీసుకురక్కండి. ఆ క్రికెట్ మర్చిపోయిన ఈ అజరుద్దీన్ పట్టుకురక్కడానికి ఏం తెలియదు. అందుకొరకు మళ్ళీ ఇంకా మినిస్టర్ ఇంకొక చివరిగా ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. మినిస్టర్ ఏమంటాడు, నాకేం తెలియదు, అధికారి చేసినట్ట. అరే మినిస్టరు చేయాలనా అధికారి చేయాలి? అకార్డింగ్ టు బిజినెస్ రూల్స్ యు ఆర్ ద ఫైనల్ అథారిటీ మై డియర్ మినిస్టర్. ఎవరో అధికారి ఆయన స్పెషల్ సెక్రటరీ చేసిన ఆయన పోయి అడుక్కపోయి అంటారు. స్పెషల్ సెక్రటరీ దగ్గరకు పోతేనేమో సంక్షేమంలో హెచ్ఓడిని పోయి అడగమంటారు. హెచ్ఓడి దగ్గర నాకేం తెలియదు బాబు, అంత సీఎం ఆఫీస్ చూస్తాను వాళ్ళు అంటారు. మరి ఎవరికి చెప్పాలి? ఎవరి దగ్గరికి పోవాలి విద్యార్థులు? ఎవరి దగ్గర పోవాలి కాంట్రాక్టర్లు? ఎవరి దగ్గరికి పోవాలి సప్లయర్స్? ఎవరి దగ్గరికి పోవాలి ఈ కుటీర పరిశ్రమల వాళ్ళు, చిన్న తరహా పరిశ్రమలు ఎవరి దగ్గరికి పోవాలి? శ్రీధర్ బాబు ఆయన వెనుకొస్తేనే ఉన్నాడు రేవంత్ రెడ్డిని. మరి మీరు మాట్లాడాలి, మీరే ఇండస్ట్రీస్ మినిస్టర్ కదా, మీరు కదా మాట్లాడాల్సింది. ఎక్కడ పోయింది సీతక్క గారు? ఆమె మినిస్టరే కదా, ఈ పేద వర్గాల నుంచి వచ్చింది కదా, ఆమె గిరిజన వర్గాల ప్రతినిధి కదా, ఆమె ఎక్కడ పోయింది? ఆమె ఎందుకు మాట్లాడతలేదు? ఇక వీళ్ళ ఇంకొక డ్రామా, మేము మహిళా సహకార సంఘాలకు ఇస్తామని ఇదే పిఎంయూలో రాసిన, పిఎంకే డాక్యుమెంట్ కా, ఇదే పిఎంయూలో మహిళా సహకార సంఘాలకు ఇస్తాము అని చెప్పి రాసిండు. మహిళా సహకార సంఘాలకు ఇస్తాము అని చెప్పి రాసిండు. ఇలా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్కు మహిళా సంఘాలకు ఇస్తాం రాసిండ్రు. వీళ్ళు చెప్పిన ఏ టెండర్ డాక్యుమెంట్లో కూడా మహిళా సహకార సంఘాల పరిస్థితులు, మహిళలను కోటీశ్వర్లు చేస్తాను, కోటి మంది మహిళలను లక్షాధికారులు చేస్తాను ముఖ్యమంత్రి గారు. కోటీశ్వర్లు చేస్తాను ముఖ్యమంత్రి గారు. కోటీశ్వర్ కాదు కదా, ఒక రూపాయి బిల్లన్న ఇవ్వండి నాయన. వాళ్ళ కూడు నోటికాడ కూడు తీసేసిన ఇంకా కోటీలు చేస్తావు. ఈ పిఎంయూలో ఎక్కడ కూడా వాళ్ళ పేరు లేదు. మరి ఏం లాభం? ఇక చివరిగా ఒక జోక్ చెప్పి ముగిస్తాను. మిత్రులారా, దీని మీద అంతా ప్రొటెస్ట్ చేస్తూ జీవో నెంబర్ 17 రద్దుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో యువకులందరూ కూడా ఒకటై కలెక్టర్ల దగ్గరికి పోయినరు. కలెక్టర్ల దగ్గరికి పోతే కలెక్టర్లు, సార్ ఈ జీవో 17 రద్దు చేయండి అంటే కలెక్టర్లు ఏమన్నారు కన్నా, ఈ జీవో 17 అంటే ఏంటండి అన్నారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. జీవో 17 అంటే ఏంటండి అని కలెక్టర్లు అడుగుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏమన్నారు వేటీ న్యూస్ లైవ్లో కాంక్లేవ్లో ఏమన్నారు? నేను 18 గంటలు రివ్యూ చేస్తుంటే అధికారులు చెమటలు వచ్చి పారిపోతున్నారు అన్నారు. మీ అధికారులే చెప్తున్నారు ఈ జీవో 17 ఎంతో మాకు తెలియదు అంటున్నారు. ఇప్పటికి కూడా తెలియదు. ఛాలెంజ్ చేస్తా, జీవో 17 గురించి చెప్పే కలెక్టర్ ఎవరు ఉంటే దయచేసి మీరు ఎక్కడ రమ్మంటే నేను అక్కడ వస్తా. మీకు ఎవ్వరికి తెలియదు. సో అధికారులకు తెలియదు. ఎవరికి తెలుసు? కేవలం వేం నరేందర్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, ఇది తయారు చేసిన అధికారికి తెలుసు, ఆ కాంట్రాక్టర్లకి తెలుసు. ఇదంతా పార్క్ హయత్లోనో ఇంకే హోటల్లోనో జరిగింది. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇష్టం వచ్చిన వాళ్ళకే మొత్తం కూడా చేసిండ్రు. ఇక జూన్ 15 నాడు 12వ తారీఖు కావాల్సిన స్కూల్స్ 15 నాడు ఓపెన్ చేస్తున్నారు. 15 నాడు ఓపెన్ చేసే స్కూల్స్ మరి ఎన్నడిస్తారు వీళ్ళకు? ఎప్పుడు ఇస్తారు? మీరు ఇన్ని కుంభకోణాలు చేసిన వాళ్ళు అర్జెంటుగా దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితోని విచారణ జరగాల్సిందే. అసలు సిట్ దీని మీద వేయాలి, దీని మీద సిట్ వేయాలి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరగాలి దీని మీద. మినిస్టర్ల పేషీల మీద, తర్వాత ఈ పార్క్ హయత్ హోటళ్ళలో ఇంకా రకరకాల హోటళ్లలో ఏవైతే స్పెసిఫికేషన్ తయారు చేసిండ్రో వీటి మీద మొత్తం కూడా జరగాలి. మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తెలంగాణ పారిశ్రామికవేత్తలకు, తెలంగాణ బిడ్డలకు వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ తన పోరాటం ఆపదు. ఈ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అజారుద్దీన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీరు దయచేసి సోయి తెచ్చుకొని మాట్లాడండి. రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రం మాట్లాడకండి. అదేవిధంగా పేద వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో, మీరు రేవంత్ రెడ్డి గల్ల పట్టుకొని నిలదీయండి. ఎందుకు మా పిల్లలకు రావాల్సిన ఆస్తి వేరే వాళ్ళకు మహబత్ లాల్ గారికి ఎందుకు ఇస్తున్నావు? ఆ క్షిప్రా ఇండస్ట్రీ ఢిల్లీవానికి ఎందుకు ఇస్తున్నావు? మనం చేవెళ్ళలో ఏం చెప్పినాం? మీరు చేవెళ్ళలో ఏం చెప్పిండ్రు? ఎస్సీ ఎస్టీలకు 30% రిజర్వేషన్ అన్నారు కాంట్రాక్టుల్లో. కామారెడ్డిలో ఏం చెప్పిండ్రు? బీసీలకు 40% రిజర్వేషన్ అన్నారు. ఒక్క రిజర్వేషన్ ఇవ్వలేదే. సీఎం రమేష్ 4,000 కోట్లు. ఆ సీఎం రమేష్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బెంగాల్లో టీఎంసీ కథం 28 మంది ఎంపీల్లో 19 మంది. దాంట్లో ఎవరి ఆస్తి ఉన్నదో అందరికీ తెలుస్తూనే ఉంది ఇలా. సో మీరు ఎవరెవరికో మీకు తెలిసిన వాళ్ళందరికీ కాంట్రాక్టులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెగా కృష్ణారెడ్డి, సీఎం రమేష్ వీళ్ళకే కాంట్రాక్టులు ఇస్తూ ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వాటా ఏంది? మీరు ఎన్ని డిక్లరేషన్లు పెట్టిర్రు?
వీటన్నిటి మీద కూడా బహిరంగ చర్చకు రావాలి. అర్జెంటుగా ఈ తెలంగాణ ఏతరుల వ్యక్తులకందరికి ఇచ్చిన టెండర్లన్నీ కూడా అర్జెంటుగా రద్దు చేయాలి. మళ్ళీ రీటెండర్ ప్రక్రియ కొనసాగించాలి, మొదలుపెట్టి అన్ని డిపిసిల ద్వారానే జరగాలి. అదేవిధంగా సెంట్రలైజ్ టెండర్లు ఏవైతే తెలంగాణ బిడ్డలకు రాలేదో ఆ టెండర్లన్నీ కూడా రద్దు చేసి తెలంగాణ బిడ్డలకే టెండర్లు వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ తన పోరాటం కొనసాగిస్తుందని చెప్తూ మరొకసారి ఇంత ఓపికగా మరి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేసిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మరొక కుంభకోణంతో మీకు కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కుంభకోణాల ప్రభుత్వం చాలా ఉన్నాయి.